శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరి మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరి ఒక చక్కటి మాటను చదువుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మార్కు సువార్త 8వ అధ్యాయము 18వ వచనము. మీరు కన్నులుండియు చూడరా, చెవులుండియు వినరా, జ్ఞాపకము చేసుకొనరా? దేవునికి స్తోత్రం. అవును ప్రియమైనటు సహోదర సహోదరులారా, యేసు ప్రభువారు ఒక సందర్భములో తన శిష్యులతో చూచుచున్న మీ కన్నులు ధన్యము అని అన్నాడు. కానీ ఇక్కడేమో మీరు కన్నులుండియు చూడరా అంటూ ఉన్నాడు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ప్రభువారు అరణ్యంలో చేసినటువంటి ఆ రొట్టెల యొక్క అద్భుతమును వారు కల్లారా స్వయంగా చూశారు ప్రియులారా. వారే ఆ అద్భుతమైనటువంటి రొట్టెలను అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా వడ్డించారు. కానీ వారు దోణి ప్రయాణంలో చేసేటప్పుడు తినడానికి రొట్టెలను మరిచిపోయారు. అదే సమయంలో యేసు ప్రభు వారితో చూచుకొనుడి, పరిసయ్యులు అను పులిసిన పిండిని జాగ్రత్త పడుడి అన్నాడు. అయితే వారు తాము రొట్టెలను మరిచిపోయినందుకు ప్రభు ఇలా చెప్పుచున్నారని తలంచుకున్నారు ప్రియులారా. కానీ ప్రభు వారితో కన్నులుండు చూడరా అని మందలించాడు. ఇందును బట్టి ఎవరైతే భూ సంబంధమైన వాటిని పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఊహించుకుంటూ ధ్యానించుకుంటూ బ్రతుకుతారో వారే గుడ్డివారుగా ఉన్నటువంటి వారు దేవునికి కోపం పుట్టిస్తారు ప్రియులారా. అయితే శిష్యులు కొన్ని సందర్భాలలో అలా ఉంటారేమో, కానీ ఆ తర్వాత వారు దేవునికరమైనటువంటి కళ్ళుతో ప్రభువును దర్శిస్తారు, వెంబడిస్తారు. కాబట్టి మనము కూడా దేవుని అద్భుతాలను, ఆశ్చర్యక్రియలను, ఆయన శక్తివంతమైన క్రియలను జ్ఞాపకం చేసుకుంటూ బ్రతకాలి. తన అద్భుతాలతో మనమును కూడా పాలు పంపులు పొందుకోవాలి. నడిపించాలని విశ్వాసంగా జీవించాలి. జీవించేటట్టుగా ఆయనతో ధన్యకరమైనటువంటి కన్నులు కలిగిన వారమై ఆయన చూసేటట్టుగా మనం బ్రతకాలి ప్రియులారా. నిజమే, ఈ ఉదయకాల సమయంలో నీ చూపు ఎలా ఉంది? లోకానుసారం వైపు ఉందా, పరిశుద్ధమైన దేవుని వైపు ఉందా? ఒకవేళ దేవుని వైపు కాకుండా లోకానుసారం వైపు ఉంటే ఇప్పుడే దేవునితో క్షమాపణ పొందుకొని ప్రభువా మిమ్మల్ని చూసే ముఖ దర్శనము మాకు దయచేయమని ప్రార్థించండి. తప్పక దేవుడు మీకు అద్భుతాలు మీ జీవితంలో చేయునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు మాతో సూటిగా మాట్లాడావు. ఇంతవరకు మేము ఏమై ఉన్నామో మీకు మరుగైనటువంటిది లేదు నాయన. ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభువా మీ వైపు చూచి మీ ద్వారా అనేకమైన అద్భుతములు కనుగొనే బిడ్డలుగా మీరు మారుస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.